హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటింగ్స్. ఈరోజు మన ఛానల్లో పల్లీల చట్నీ చేసాం. పల్లీల చట్నీ చాలా ఈజీ ప్రాసెస్లో. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు పల్లీలు, దానికి పచ్చిమిరపకాయలు, కొంచెం పల్లీల చట్నీ కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. దానికి కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకు ఇవి వేసుకుని తర్వాత మనం అవి స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వాలి. నేను చిన్నది పెట్టాను పెనం, చాలా క్యూట్గా ఉంది కదా. అది మొన్నే మా మమ్మీ కొనిచ్చారు నా కోసం. చిన్న చిన్న పోపులు పెట్టుకోవడానికి బాగుంటుంది ఇలా పెట్టుకోవడానికని. మనం గ్రైండ్ మిక్సీ వేస్తాం. చట్నీ బాగా మెత్తగా చేసుకుంటే బాగోదు, కొంచెం కొంచెం బరకగా ఉన్నట్టు ఉంటేనే బాగుంటుంది. బాగా మెత్తగా అయితే బాగోదు చట్నీ. నేను అలానే వేసాను ఇప్పుడు మిక్సీ. దాన్ని కొంచెం పోపు పెట్టుకుంటే డెకరేషన్ కింద ఉంటుంది. పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, కానీ అలా పోపు పెట్టుకుంటే కొంచెం టేస్టీగా పిల్లలు తినడానికి కొంచెం ఇష్టపడుతూ ఉంటారు. మనం రొటీన్ అలా పోపు వేయకుండా ఉంచేస్తే నార్మల్గా ఉంటుంది. అలా వేస్తే బాగుంటుంది, పిల్లలు తింటారు. దాన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకుంటే బాగుంటుంది. సర్వింగ్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి ఇడ్లీ వేసుకుని పల్లీల చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా. అందులో మనం మిక్సీ వేసేటప్పుడు వెల్లుల్లిపాయ వేయొచ్చు ఒక రేఖ, కానీ ఆ స్మెల్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు అంతే. వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.